హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ నేను సండే మా పిల్లల కోసమని బొంబాయి చట్నీ ఎర్రగారము చేస్తాను. దానికి కావాల్సిన సామాన్లు ఆయిల్, కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసాను. తర్వాత పోపు సామాన్లు తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు, ఆయిల్ ఇంకా కొంచెం వేడవ్వాలి. కొన్ని ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు, ఒక ఎండుమిర్చి ఒకటి వేసేసి తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు, పోపు వేగే వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఇవి ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి సన్నగా తరిగేసి. తర్వాత ఇవి ఆవాలు వేగిన తర్వాత ఆయిల్లో ఆవాలు బాగా చిట్పట్లాడిన తర్వాత కొన్ని ఆనియన్స్, ఒక గడ్డ అయితే సరిపోతుందండి. ఆనియన్స్, కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం, తర్వాత పచ్చిమిర్చి అన్నీ వేసి కొంచెం కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇది వేగే లోపల దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, కల్లుప్పు అయినా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ ఈ కర్రీకి సరిపడా. తర్వాత శనగపిండి కొంచెం తీసుకోవాలి. ఒక 4 స్పూన్ల శనగపిండి, పసుపు దీంట్లోనే వేసేసి కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా ఉండలు లేకోకుండా బాగా మిక్స్ చేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది వేగే లోపల ఇది కొంచెం వేగుతాము, కొంచెం కలర్ రావాలి. తర్వాత వాటర్ వేసేసుకొని ఆనియన్స్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాయి చూడండి. తర్వాత ఇవి కొంచెం లైట్గా బ్రౌన్ వచ్చాయి కదా. తర్వాత ఈ శనగపిండి మనం కలిపి పెట్టేసుకున్నాం కదా ఇందాక, పసుపు శనగపిండి నీట్గా మిక్స్ చేసుకున్నాం కదా. దీన్నేమో కొంచెం సిమ్లో పెట్టేసుకొని తర్వాత ఇది కొంచెం వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం మిక్స్ అయితే వాటర్ సరిపోయిందో లేదో చూసుకొని తర్వాత అవసరమైతే ఇంకొన్ని వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత థిక్నెస్ కావాలో చూసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని తర్వాత మిక్స్ చేసుకోవాలి. బాగా కొంచెం గట్టిగా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఫస్ట్ ఆనియన్స్ వేగేటప్పుడే వేసాం కదా. కొంచెం స్టవ్ హైలో పెట్టేసుకుని ఇది మిక్స్ అవ్వాలండి. మిక్స్ అయ్యి కొంచెం దగ్గరికి వచ్చేస్తే తర్వాత కొంచెం కొత్తిమీర, సాల్ట్ సరిపోయిందండి. బాగా మిక్స్ అవ్వాలి, లేదంటే లోపల ఉండలు కట్టేస్తాయి. మన చట్నీ, బొంబాయి చట్నీ అంత
నీట్గా రాదండి. అందుకే ఇది బాగా మిక్స్ చేసుకోవాలి, కొంచెం దగ్గర పడే వరకు. దోశలేకి బాగుంటుందండి ఇది. దోశలేకి, ఇడ్లీలేకి, పూరీలేకి చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా కొంచెం ఎర్రగారం వేసుకున్నామండి. కడపలో వేస్తారు కదా, చాలా బాగుంటుంది. రోడ్ సైడ్ బండ్ల మీద అంతా వేస్తారు. రాయలసీమ ఎర్రగారం అని, ఆ బొంబాయి చట్నీ, ఇవి రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. దగ్గర పడతాను చూడండి, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేస్తే ఇలా కొత్తిమీర వేసేసి దించేస్తాం. ఇంకొంచెం మనకి ఎంత థిక్నెస్ కావాలో చూసుకొని చూడండి, దగ్గరకు వచ్చేసింది కదా. కొంచెం కొత్తిమీర తీసుకొని వస్తాను. చూడండి, కొంచెం కొత్తిమీర సన్నగా కొంచెం కట్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటే అయిపోయింది. చూసారు కదా, మనకి ఎంత థిక్నెస్ కావాలో చూసుకొని సరిపోతుందండి. ఇది రెడీ అవుతూ ఉంటుంది. తర్వాత కొంచెం సిమ్లో పెట్టేద్దాము. ఇది కొంచెం రెడీ అవుతూ ఉంటుంది. తర్వాత మనకు ఎర్రగారంకి ఏమేం కావాలో చూసుకున్నామండి. మిక్సీ పట్టేసుకున్నాము. కొన్ని ఎండుమిర్చి అండి, ఒక 20 ఎండుమిర్చి ఉంటాయండి ఇవి. తర్వాత ఆనియన్స్ అండి, ఒక చిన్నవి ఒక 3 ఆనియన్స్. 3 ఆనియన్స్ వేసాము. తర్వాత దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. చూడండి, సాల్ట్ ఎంత పడుతుందో చూసుకొని, ఇది చాలండి, సరిపోతుంది. ఇదేమో మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు మిక్సీ పట్టేసి తర్వాత చట్నీ ఎర్రగారేమో రెడీ అయిపోయినట్టే. తర్వాత దోశ వేసుకోవాలి. కొట్టేది చూడండి, కొంచెం వాటర్ వేయాలి. ఎండుమిర్చి మరి కొంచెం. బాగా వచ్చేసింది కదా, ఇంకొంచెం వేద్దాం. అయిపోయింది. చూసారండి కారము.
అయిపోయింది అంతే. ఇది అయిందండి, ఆఫ్ చేసేసాను స్టవ్. చూడండి ఎర్రగారం రెడీ అయిపోయింది కదా. ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం. ఇంతే అండి ఎర్రగారం. చూసారా ఎంత బాగా ఉంటుందో. కొంచెం వాటర్ వేసి మరి థిక్నెస్ ఉంటే బాగుంటుంది కదా. ఇదంతా రెడీ అయింది కదండి. ఇవి రెండు పక్కన పెట్టేసుకో. ఇప్పుడు మనకి ఎర్రగారము, బొంబాయి చట్నీ రెండు రెడీ అయిపోయాయి. తర్వాత దోశకి పిండి మిక్స్ చేసేస్తాం. మనం దోశకు పెనం పెట్టేసుకున్నామండి. తర్వాత దోశ పిండి తీసుకున్నాము. మనకి ఎంత కావాలో అంత తీసేసుకొని దాంట్లోకి ఏం కావాలో తర్వాత సాల్ట్ ఎంత కావాలో చూసుకొని సాల్ట్ వేసేసుకున్నాం. పిండికి సరిపడా ఇంకొంచెం పడుతుంది. తర్వాత కొంచెం వాటర్ వేసి ఎంత థిక్నెస్ కావాలో చూసుకొని వాటర్ బాగా సాల్ట్ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చాలండి థిక్నెస్. తర్వాత బాండీ వేడెక్కిందో లేదో చూసుకొని తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిందండి పెనము. దోశ బాగా రావాలి అంటే కొంచెం ఆనియన్ కట్ చేసి ఆయిల్ అంతా
అంతా బాగా స్ప్రెడ్ చేయాలండి. చూసారా, ఇలా చేస్తే దోశ బాగా కాలుతుంది, పెనము అంటుకోకుండా వస్తుంది. పెనానికి పిండి అతుక్కోకుండా దోశ బాగా వస్తుంది. తర్వాత మనం మిక్స్ చేసుకున్న దోశ పిండి వేసేద్దాం. చాలా కొంచెం ఆయిల్, ఇది కొంచెం బాగా వేడి అవ్వాలండి, కాలాలి. ఈ పెనం ఏమవుతుందంటే మధ్యలో వేడి ఎక్కువ అవుతుంది కదా, సైడ్స్ అన్నీ సరిగా కాలం. ఒకసారి పాకాలి కదా, ఇంకో సైడ్ మిక్స్ చేసుకొని తర్వాత మన బొంబాయి చట్నీ బాగా కాలింది కదండి. తర్వాత మనం ఎర్రగారం వేసుకున్నాం కదా, ఈ ఎర్రగారంను స్ప్రెడ్ చేయాలి. కావాలంటే దీని మీదే పప్పల పొడి వేసుకోవచ్చు, కొంచెము గీ వేసుకోవచ్చు. లేదంటే కూడా మనం కడప స్టైల్ కాబట్టి కొంచెం బొంబాయి చట్నీ వేసేసి అంతా స్ప్రెడ్ చేసేయాలి దోశ. చూడండి, దోశ రెడీ. అట్లే కావాలంటే ఇంకో దోశ వేసుకుంటే చూసారా, ఇంకో దోశ వేద్దాం. అయిందండి ఈ దోశ కూడా. కొంచెం తిప్పించండి. కొంచెం కలాలి.
అంతే. కారం పెట్టేసుకొని తర్వాత కొంచెం చట్నీ. అంతే అండి. మా పాపకి ఇస్తాను ఇప్పుడు. చూడండి ఎంత ఇష్టంగా తింటుందో. చట్నీ అంటే చాలా ఇష్టం మా పాపకి. ఇంతే అండి, బొంబాయి చట్నీ, ఎర్రగారము, దోశ.